గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు అజంజాహి మిల్ కార్మికులు ధర్నాకు దిగారు. అజంజాహి మిల్ కార్మిక భవనాన్ని ఓ వ్యాపారవేత్త అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడంపై కార్మికులు భగ్గుమన్నారు. కార్మిక భవనాన్ని కూల్చివేసి వాణిజ్య సముదాయానికి భూమి పూజ చేసే కార్యక్రమానికి కాంగ్రెస్ నేత కొండా మురళి హాజరు కావడంతో కార్మికులు ఆందోళన చేపట్టారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బిల్డింగ్ పర్మిషన్ను క్యాన్సిల్ చేయాలని కార్మిక నాయకులు డిమాండ్ చేశారు. కార్మిక సంఘాలు అజంజా మిల్ కార్మికుల ఆధ్వర్యంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ముందు ఆ స్థలాన్ని కాపాడాలని చెప్పి మేము ధర్నా చేయడం జరుగుతుంది. అజంజా మిల్ కార్మిక స్థలం అనేది 1934లో మేనేజర్ గారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది 1959లో. దాన్ని మున్సిపల్ పర్మిషన్ను రద్దు చేసి అక్కడ స్థలాన్ని కూడా ఓం నమ శివాయ అని చెప్పి ఒక వ్యాపారవేత్త దాన్ని ఆక్యుపై చేసుకుని 2022 రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. దాని మీద మేము ఆందోళన పోరాటాలు కూడా చేస్తూ ఉన్నాం. దాన్ని మున్సిపాలిటీ అధికారులు దాని పర్మిషన్ ఇచ్చి ఆ స్థలంలో బిల్డింగ్ కట్టుకోవడం కోసం పర్మిషన్ ఇచ్చి ఆ పర్మిషన్ రద్దు చేయాలని చెప్పి, ఆ దొంగ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రద్దు చేయాలని చెప్పి కొండా మురళి గారు మేము అక్కడ కార్మిక స్థలంలోనే బిల్డింగ్ కట్టిస్తామని చెప్పారు. వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దాన్ని వాళ్ళు వెంటనే అమలు చేయాలని చెప్పి మేము వాళ్ళని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మిక భవనం అది చరిత్ర కలిగింది. అనేక యూనియన్లకు అక్కడ మీటింగులు పెట్టుకునేందుకు కానీ కార్మికుల సమస్యలకు చర్చించుకోవడానికి ఆ కార్మికుల యొక్క అన్ని అంశాలపైన ఒక వేదికగా ఉన్నటువంటి కార్మిక భవన్ను కొంతమంది రాజకీయ లబ్ధి కోసము గత నుండి ఇక్కడే నగరంలో ఉండబడేటువంటి షాపింగ్ మాల్ కాసం పుల్లయ్య షాపింగ్ మాల్ పేరుతోటి కాసం పున్నం అనే అతను కార్మిక భవన్ను నేలమట్టం చేసి షాపింగ్ మాల్ కట్టుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటే ఇక్కడ ఉండబడేటువంటి ప్రజాప్రతినిధులు, ఇక్కడ ఉండబడేటువంటి వరంగల్ నగరంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కొండమూరి లాంటి మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి వారు కూడా వారికి సహకరించారు. కార్మిక భవన్ నూతన భవన్ నిర్మించే పరిస్థితి తీసుకురావాలని చెప్పేసి మీ అందరినీ ఈ తరఫున ఈరోజు ఇక్కడ ఆ కార్యక్రమం కౌన్సిల్ సందర్భంగా కూడా వీళ్ళ దృష్టి తీసుకుపోవడానికి, ముఖ్యంగా అక్రమ పర్మిషన్కు కారకులు ఇచ్చిన వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా సమస్య ఏంటంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. అజంజా మిల్ జాగాలు ప్రతి ఒక్కరికి కార్మికులు ఎంతమంది ఉంటే అంతమందికి జాగాలు ఇవ్వాలనేది సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ను దుర్యోగపరిచి వాళ్ళు ఎక్కడనో మడిపెల్లిలో జాగాలు ఇచ్చి కార్మికులను అన్యాయం చేసి అన్యాక్రాంతం చేసి వాళ్ళను ఎటుగాని వాళ్ళని చేసేసి వాళ్ళను ఆగం చేసిండు ఒకటి. ఇంకోటి మొన్న కాసం పుల్లయ్య ఓం నమ శివాయ కూలగొట్టిండు, కార్మికుల భవనాన్ని కూలగొట్టిండు. కాబట్టి దాని విషయము అతన్ని చర్య తీసుకోవాలి కంపల్సరీ. అక్కడ కార్మికుల భవనం కట్టి తీరాల ప్రభుత్వం తరపున కట్టిస్తారా వాళ్ళ తరపున కట్టిస్తారా ఏ విధంగానైనా కట్టాలి.